నెల్లూరులో ఆంధ్రప్రదేశ్ పీఎంపీ ఆర్ఎంపీల జాయింట్ యాక్షన్ కమిటీ ఆత్మీయ సమావేశం నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఆడిటోరియంలో నిర్వహించారు. మంత్రి నారాయణ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జాయింట్ కమిటీ యాక్షన్ అధ్యక్షులు డాక్టర్ గోవిందరెడ్డి అధ్యక్షతన గ్రామీణ వైద్యులు గుర్తింపు కోసం చేస్తున్న కృషి సమస్యల పరిష్కారంపై చర్చించారు. అందరూ ఐక్యంగా పనిచేస్తే ప్రభుత్వం సహకారంతో గుర్తింపు పొందడం సాధ్యమవుతుందని పలువురు వ్యాఖ్యానించారు. గోవింద స్వామి గారికి, రాజమయ్య గారికి, అదేవిధంగా రసూల్ గారి అందరూ ఈ సభని విజయవంతం చేసినందుకు మీరంతా కూడా ఇవాళ రైతు సమావేశం జరిగి రైతు ఉద్యమం ఎన్ని రోజులు అక్కడ నిరసన చేసి ఆ కార్యక్రమాన్ని మరి తెలుసు. ఆ విధంగా మనంతా కూడా ఇవాళ విజయవాడ మీటింగ్ కి మీరంతా వచ్చి దాన్ని సక్సెస్ చేస్తారని చెప్పేసి మీ అందరికీ కూడా పేరు పేరుగా విజ్ఞప్తి చేస్తాను. దయచేసి మీరందరూ కూడా కోరుతా ఉన్నాను గట్టిగా. మన మిత్రులంతా చెప్పినట్టుగా పెద్దలు మన గురువులైనటువంటి మరి జనార్దన్ గారు చెప్పినటువంటి విషయం కూడా చాలా విషయాలు చెప్పారు మాకు ఇందాక మీటింగ్ కూర్చున్నప్పుడు. మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఈ కొద్ది కాలం ఏదైతే మీకు ఈ జీవోని విడుదల చేసి ఏంటంటే గ్రామీణ వ్యవస్థ మీద ఒక అధ్యయన కమిటీ వేశారు. అది జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇటువంటి టైంలో ఎక్కడైనా తప్పు జరిగింది పెట్టి ఫస్ట్ ఎయిడ్ కే పరిమితం కావాలని చెప్పి ఒకసారి మీ అందరికీ పేరు చెప్పేస్తూ మీ అందరి సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు కుమార్ గారు మాట్లాడారు. గారి సలహా ప్రకారము మనం అందరూ దేశంగా ఏర్పడి ప్రతి ఉమ్మడి జిల్లాలో ఇదే విధంగా మీటింగ్ జరిపి ప్రభుత్వం దృష్టికి వచ్చి మన వ్యక్తిపై పోరాడాలని సూచించారు. చనిపోతున్నారు, రేపు చూపిస్తున్నాంలే, అది ఏదో గ్యాస్ ట్రబుల్లే అని, అంటే బీపీ తగ్గిపోవడం, ఆయాసం ఉండడం, మామూలుగా రాత్రి కూడా ఎక్కువ వస్తుంది. సో ఈ విషయాన్ని గమనించి టీడీ జనార్దన్ గారి స్ఫూర్తితో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం. అదేంటంటే గ్రామీణ వైద్యుల సహకారం తీసుకొని మీకందరికీ చాలామందికి అంటే ఒక గ్రామానికి కానీ 2 గ్రామాలకు కానీ కలిపి ఒక 12 ఛానల్ ఈసీజీ మానిటర్ ఇస్తాం. ఏదైనా కొంత పే చేయాల్సి ఉంటుంది. అది ఎంత మీరు కలెక్ట్ చేసుకోవచ్చు కూడా చెప్తాం. మిమ్మల్ని ఒక కార్డియాలజిస్ట్కి అటాచ్ చేస్తాం. సో మీరు ఎవరైనా బీపీ తగ్గిపోయిన ఆయాసం ఉన్నా, లేకపోతే వాంతిగైనా, లేకపోతే గుండె నొప్పి వచ్చినా వాటిని ఈసీజీ తీసి ఇమీడియట్గా మీరు అందుబాటులో ఉంటారు కదా, మీరు దాన్ని హయ్యర్ కార్డియాలజిస్ట్కి రెఫర్ చేస్తారు. ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా ఉంది వివిధ రూపాలు. చైనాలోనైతే లక్షలాది మంది ఉంటే వాళ్ళకు పరీక్ష పెట్టి వాళ్ళందరినీ కూడా ఆ పరీక్షలో పాస్ అయిన వాళ్ళందరినీ విలేజ్ హెల్త్ డాక్టర్స్గా గుర్తించారు. అలానే ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు అమెరికాలో వ్యవస్థ ఎట్లా ఉంది. డాక్టర్లు ఉంటారు, వైద్యం చేసేవాళ్ళు. ప్రాథమిక వైద్యం చేయడానికి కూడా డాక్టర్లు అందుబాటులో లేని ఏరియాలో ట్రైన్డ్ పారామెడిక్స్ నుండి, లేదంటే విలేజ్ హెల్త్ వర్కర్ల నుండి, ఏదో పేరుతో ట్రైన్డ్ హెల్త్ అసిస్టెంట్స్ అవసరం. ఇది అమెరికాలో కూడా ఉంది. మందు ఒకటిస్తాడు, ఆపరేషన్ ఒకటి చేస్తాడు, కానీ ఫస్ట్ ఎయిడ్ చేసేవాళ్ళు అవసరం. ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు, గుండె నొప్పి వస్తే గోల్డ్ అనేవారు ఆ మొదటి గంటలో ఫస్ట్ ఎయిడ్ చేస్తే బతికేవాళ్ళు ఉన్నారు. సిపిఆర్ చేస్తే సమయానికి మన ప్రభుత్వం వైద్య విభాగం ఏం చెబుతుంది, ప్రతి ఇంటిలో ప్రతి వ్యక్తి సిపిఆర్ చేయడం నేర్చుకోమంటారు. మనం నేర్చుకొని చేసేదానికంటే ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఆ ఊర్లో ఉంటే 5 నిమిషాల్లో వచ్చి చేస్తారు. కనుక ఈ ఆర్ఎంపీ డాక్టర్లు అందరికి కూడా అంటే పారామెడిక్స్ ఏదో ఒక పేరు ఉంది, దీన్ని ఎట్లా చేయాలి ఆలోచిస్తున్నది. ఆ కమిటీ యొక్క
అధికారి ఎన్నికలు జరుగుతున్నందువల్ల ఎన్నికల అధికారిగా వెస్ట్ బెంగాల్ ఎక్కడో పనిచేస్తున్నాడు. నేను ఆయనతో మాట్లాడాను, వచ్చాక వర్క్ స్టార్ట్ అయింది. ఈ లోపల ప్రాథమిక సమాచారం తెలుసుకుంటున్నారు. అదే మీ గ్రామాల్లో వచ్చినటువంటి కదలిక. వాటన్నిటికీ మీరు సపోర్ట్ చేయండి, సమాచారం ఇవ్వండి. దాంతో పాటు మనం ఐఎంఏ ఉంది. ఐఎంఏ అడ్డుకోవటం వల్లే మీ యొక్క సాధన లేట్ అయింది. ఈ సమస్య పరిష్కారం ఐఎంఏ డాక్టర్లతో కూడా నేను మాట్లాడుతున్నాను. మీరు ఒకళ్ళొకళ్ళు మాట్లాడితే ప్రతి ఎంబీబీఎస్ డాక్టర్ మీ సహకారం పొందుతున్నాడు. మీరు దేశమైన పేషెంట్కి ప్రతి ఎంబీబీఎస్ డాక్టర్ వైద్యం చేస్తున్నారు. వ్యక్తిగతంగా మీరు చాలా అనుకూలంగా అనుబంధంగా ఉంటున్నారు. వ్యవస్థకు గుర్తింపు ఇవ్వాలంటే అడ్డుకుంటున్నారు. ఇది న్యాయం కాదు, ధర్మం కాదు. అందుకని వాళ్ళని కూడా మనం మెప్పించాలి, ఒప్పించాలి. ఏంటి అంటే ఇందాక మీ నాయకులంతా చెప్పారు, మీరు చేయవలసినవి ఉన్నాయి, చేయకూడనివి ఉన్నాయి. దయచేసి ఆరోపీలందరూ కూడా మీరు ఇక్కడ ఉన్నటువంటి ఇంటికి వెళ్ళి కాగితం తీసుకొని ఏం చేయవచ్చు, మీరు ఏం చేయకూడదు రాయండి. పేపర్ మీద రాసుకొని చేయాల్సినవి మాత్రమే చేయండి, చేయకూడదు ఆపేయండి. ఒక మార్పు తీసుకురండి. ఎందుకు? మీరు చేయవలసినవి 90 బాగా చేస్తారు, లేదు 90 మంది బాగా పనిచేస్తారు. ఇక్కడ నియమ నిబంధనలకు కట్టుబడి ఎవరో ఒక ఆయన అతిక్రమిస్తే, అక్కడ వికటిస్తే నిండు ప్రాణం పోద్ది. పేపర్లో వస్తే వ్యవస్థ మొత్తానికి పెద్ద మచ్చ వస్తుంది. అందువల్ల మీరు వ్యవస్థ యొక్క ప్రతిష్ట పెంచే విధంగా నడవండి. ప్రతి ఒక్కళ్ళు ప్రాణాలతో ఎవరు చెలగాటం ఆడద్దు, యాంటీబయాటిక్స్ ఇవ్వద్దు. ఇట్లాంటివన్నీ మీరు పాటించండి. అప్పుడు మీ పట్ల గౌరవం జరుగుతుంది. ఇప్పుడు మేము ఈ ప్రయత్నం చేస్తే నన్ను అడుగుతున్నారు, ఏమండి వీళ్ళు అంతా ఆ ఊర్లో అది జరిగింది, ఈ ఊర్లో ఇది జరిగిందని చెప్తున్నారు. చెప్తే నిజమే స్వామి, ఏ వ్యవస్థలోనైనా 90% మంచి ఉంటే 10% చెడు ఉంటుంది. పగలు రాత్రి లాగా, సూర్యుడు చంద్రుడు లాగా. కనుక మనం ఈ గ్లాసులో సీసాలో నీళ్లు ఎన్నో ఉన్నాయి? సగం నిండా ఉందా, సగం ఖాళీగా ఉందా? సగం ఖాళీగా ఉందనే వాళ్ళు చేతులు ఎత్తండి, సగం నిండా ఉందనే వాళ్ళు చేతులు ఎత్తండి. మరి అసలు ఇందులో నీళ్లు సగం ఉంటే నిండా ఉందంటలేదు, ఖాళీ ఉందంటలేదు. మీరు ఎందుకు ఎత్తట్లేదు? మిగిలిన వాళ్ళు దానికి ఎత్తలా, దీనికి ఎత్తలా. అంటే మీరు ఏంటి? మళ్ళొక్కసారి అడుగుతున్నారు, సీసాలో సగం నీళ్లు, గ్లాస్ అనుకోండి, సీసా అనుకోండి, సగం నీళ్లు నిండా ఉందనేవాళ్ళు చేతులు ఎత్తారు, సగం ఖాళీ ఉందనేవాళ్ళు చేతులు ఎత్తారు. అయితే అదో ఇదో కావాలి కదండి. మరి ఏది కాదంటే ఏంటి? మీరు అంటే మీకు సీసాలో నీళ్లు కనపట్లేదా? అందువల్ల ఇక్కడ ఏంటంటే ఒక అంశాన్ని మనం చూసే దృష్టి, నిండా ఉందనే వాళ్ళంతా పాజిటివ్ గా చూస్తున్నారు. ఖాళీ ఉందంటే మీరు నెగటివ్ గా ఆలోచిస్తున్నారు. ఏ ఇష్యూలోనూ మనం నెగటివ్ గా ఆలోచించవద్దు. మన శ్రమని దుర్వినియోగం చేయొద్దు, మన ఆలోచనలు దుర్వినియోగం చేయొద్దు. ఇల్లు కట్టడానికే వాడండి, కూల కొట్టడానికి వాడద్దు. అట్లే నేను వాళ్ళకి చెప్తున్నా. అవునయ్యా, మీరు ఎవరో ఒకడో ఇద్దరు అనేగా నాకు చెప్పింది. మరి సమాజంలో ఇన్ని వేల మంది ఉంది, ఇన్ని లక్షల మంది ఉన్నారు. మరి వీళ్ళందరూ మిగిలిన వాళ్ళు బాగా పని చేస్తున్నట్టేగా. మరి బాగా పని చేసింది గుర్తించవే స్వామి. నువ్వు ఎవరో ఇద్దరు తప్పు చేశారని గోపంతంలో పెట్టి పెద్ద ఎత్తున చెప్తున్నా, తప్పే, నేను సపోర్ట్ చేయట్లేదు. కానీ బాగా చేసే వాళ్ళ సంగతి, ఎవరికి అందుబాటులో లేని వాళ్ళకి ఆ వైద్యం అందుబాటులోకి తీసుకొస్తున్న వాళ్ళని కూడా మనం ఆలోచించాలి కదా. ఆ దృష్ట్యా వీళ్ళు చేయకూడదని చెబుదాము, చేయవలసినవి చెబుదాము, చెప్పి వీళ్ళకి గుర్తింపు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, వీళ్ళ నైపుణ్యం పెంపొందించాల్సినటువంటి అవసరం ఉంది అని నచ్చ చెప్తే అందరూ వినుకుంటున్నారు, నిజమే అంటున్నారు. అలానే మీరు కూడా
మీకు అందుబాటులో ఉన్నటువంటి ఎంబీబీఎస్ డాక్టర్లు అందరూ ఐఎంఏలో మెంబర్లే, వాళ్ళందరికీ చెప్పండి, చెప్పి వాళ్ళని ఒప్పించండి, మెప్పించండి. అలానే స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా శాసనకర్తలు ప్రభుత్వంలో వాళ్ళ యొక్క వాయిస్ పనిచేస్తుంది, వాళ్ళకు కూడా మీరు తెలియజెప్పండి. ఎన్నికలు వచ్చినప్పుడు మీ అందరినీ పిలిచి వాళ్ళతో పనిచేస్తున్నారు కదా, పనిచేసినప్పుడు మళ్ళీ వారు వాలంటీర్ మెంబర్గా కూడా చేయడం జరిగింది. ఒక రకంగా మా పెద్ద దిక్కు కెటి జనార్దన్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఇది ఒక గొప్ప అవకాశంగా భావిస్తా ఉంది ఈ రోజున ఈ సభ. దీని ద్వారా అన్నగారు కన్వీనర్లకి అందరూ కూడా సమావేశం అయింది. ఎక్కువ మంది పేర్లు చదవలేకపోతున్నందుకు క్షమించాలి. ఏ అన్నదండలు కావాలన్నా కూడా రాబోయే రోజుల్లో నేను అండగా ఉంటాను. నేను చేయగలిగినంత నేను చేస్తాను. అలాగే మా తోటి సహచర ఎమ్మెల్యేలతో కూడా చాలామంది సహచర ఎమ్మెల్యేలతో వాళ్ళందరితో కూడా నేను మాట్లాడి ఆ విధంగా మనం ఈ సమస్యని ఏదైనా ఉన్నా కూడా ముందు తీసుకెళ్ళడానికి నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను. అలాగే మీరు కుటుంబ పరంగా కూడా పిల్లల్ని చదివించుకోవడంలో కానీ కుటుంబ పరంగా కూడా ఉదయం నియోజకవర్గం అవ్వచ్చు, మిగతా చోట్ల అవ్వచ్చు, ఎక్కడ ఏ అవసరం వచ్చినా కూడా మీ కుటుంబాలన్నిటికీ కూడా అండగా ఉండడానికి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ఉంటుంది. ఖచ్చితంగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ జనసేన చేస్తాను. రాబోయే రోజుల్లో మీకు అండగా ఉంటాను. మీతో నేను జనార్దన్ అంతా కలిసి పనిచేస్తాను. రాబోయే రోజుల్లో మీకు ఏమన్నా మనకు సమస్యలు ఉన్నా కూడా ఇప్పుడు మేము ఇద్దరం వర్క్ చేసుకొని ముందుకు తీసుకుంటాం. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సురేష్ గారు గంటన్నర నుంచి 2 గంటలు వెనక నుంచి చీటీలు వస్తుంది, ఈ సమస్యలు చెప్తున్నారు. అయినా సరే మీరు వెళ్ళాలా అని అడిగారు. లేదన్నా వచ్చాను, ఖచ్చితంగా అయిపోయిందా కూర్చుంటాను, నేను కూర్చున్నాను. సోదర ఎమ్మెల్యేలకు తెలియజేస్తానని హామీ ఇచ్చినందుకు వాటిని కూడా అభినందిస్తున్నాను. నమస్కారం. ఎమ్మెల్యే గారు తనకి ఎన్ని పనులు ఉన్నా మిగతా ఎమ్మెల్యేలకు